కాసేపట్లో బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ విజేతను ప్రకటించనున్నారు. దీంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. గత ఏడాది జరిగిన న్యూసెన్స్ ను దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఆంక్షలు విధించారు పోలీసులు. అన్నపూర్ణ స్టూడియో గేట్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ హంగామా చేయకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకొచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్లో ఉన్నారు. అజయ్, బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటి? ఏర్పాటు చేశారు. ఎందుకంటే సీజన్ 7 సంబంధించి మనం చూసాము, చాలా వరకు లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడ్డ సిచ్యువేషన్. అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి కంటెస్టెంట్స్తో పాటు విన్నర్ ఎవరైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చిన తర్వాత కొంతవరకు లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడడంతో ఈసారి అలాంటి పరిస్థితులు ఉండకుండా పకడ్బందీ చర్యలు పోలీసులు తీసుకున్నారు. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ 2 జ్యూరిడిక్షన్ పిఎస్ సంబంధించిన పోలీస్ అధికారులు బందోబస్తులో ఉన్నారు. ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఇది ఇటు యూసుఫ్ కూడా కృష్ణానగర్ నుండి కావచ్చు, ఇటు రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 నుండి అన్నపూర్ణ 7 ఎకర్స్ సంబంధించి వెళ్లే రూట్ అనమాట. సో ఈ రూట్ మొత్తం ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. దాదాపు సాయంత్రము 3:30-4 o'clock నుండే ఎవరిని లోపలికి అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి. దాంతోపాటు స్ట్రైట్గా మనం ఏదైతే రూట్ చూస్తున్నామో ఇదే రోడ్లో రైట్ సైడ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంటుంది. సో స్ట్రైట్గా మళ్ళీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కేబీఆర్ పార్క్ ఆపోజిట్ బిసైడ్ టీడీపీ ఆఫీస్ వెళ్లే రూట్ అనమాట. సో ఈ రోడ్డు దగ్గర కూడా పైన ఏదైతే జూనియర్ ఆర్టిస్ట్ సంబంధించిన అసోసియేషన్ యూనియన్ ఆఫీస్ ఉందో అక్కడ కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక విధంగా అన్నపూర్ణ స్టూడియోస్ నలుదిక్కులో కూడా ఎక్కడ ఎవరు ప్రవేశించకుండా, ముఖ్యంగా ఈ ప్లేస్లో కూడా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఇక్కడ కూడా ఐడి కార్డ్స్ మెయిన్గా ఇటు అన్నపూర్ణ స్టూడియోస్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరేతర అథెంటిక్ ఐడి కార్డ్స్ ఉన్న వారిని మాత్రమే సాయంత్రం నుండి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. లేదంటే ప్రతిసారి బిగ్ బాస్ సంబంధించి ఈ రోడ్ మొత్తం కూడా పూర్తిగా జనసంద్రంగా ఉంటుంది, అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సో ఈసారి మాత్రము పోలీస్ ఉన్నతాధికారుల నుండి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు వచ్చాయి. గతంలో లాస్ట్ సీజన్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు పల్లవి ప్రశాంత్ విషయంలో కొంతవరకు ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడ్డ క్రమంలో దాదాపు అప్పుడు 43 మంది పైన కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇటు ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కూడా బిగ్ బాస్ 7 సీజన్ సంబంధించిన దాంట్లో జరగడంతో ఈసారి అలాంటి వాటికి తావలేకుండా మొత్తము ఇప్పటి వరకు పోలీస్ అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు 200 మంది పోలీస్ అధికారులు ఇక్కడ మొత్తం కూడా బందోబస్తులో ఉండగా 3 స్పెషల్ ప్లాటూన్స్ని రిజర్వ్డ్గా ఉంచారు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే వాటిని కూడా యూజ్ చేసుకునే దిశగా స్పెషల్ ప్లాటూన్స్ని పోలీసులు ప్రస్తుతము రిజర్వ్డ్గా ఉంచిన పరిస్థితి. సో అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చే రూట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ నుండి కృష్ణానగర్ మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చే రూట్ మొత్తం ఎవరిని కూడా పోలీసులు రానియని పరిస్థితి. ఎందుకంటే మరి కాసేపట్లోనే బిగ్ బాస్ సంబంధించి ఆ షో పూర్తయిన తర్వాత విన్నర్తో పాటు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళు బయటకు వచ్చినప్పుడే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి కాబట్టి వాటికి ఎక్కడ ఈసారి తావు లేకుండా గతంలో జరిగిన ఇన్సిడెంట్ మాదిరిగా ఈసారి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరగాలి అనే దానిపైన ఉన్నతాధికారులు కూడా ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఈ 2 జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన క్రమంలో ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన అధికారులు కూడా ఎక్కడికప్పుడు నిఘా పటిష్టం చేసి వాకప్ చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. ఒకవేళ ఎవరన్నా షాప్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ప్లేసెస్లో నిలుచొని ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు పంపించి వేస్తున్నారు. దాంతోపాటు ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న షాప్స్ అన్నింటినీ కూడా పోలీసులు ఈరోజు మొత్తం కూడా క్లోజ్ చేయాలంటూ కూడా ఆర్డర్స్ ఇచ్చిన క్రమంలో వాటన్నిటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. సో మనకు అందుతున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ని బట్టి మరి కాసేపట్లోనే విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వస్తున్న క్రమంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులకి తావు లేకుండా మాత్రం పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు చాలా ముఖ్యంగా ఈసారి వెస్ట్ జోన్ సంబంధించి, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ 2 జ్యూరిడిక్షన్లకు సంబంధించిన పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ వెస్ట్ జోన్ పరిధిలో ఉంటుంది. సో వెస్ట్ జోన్ డీసీపీ కూడా ఇప్పటికే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ అధికారులకు ఇచ్చినట్లు కూడా మనకి అధికారుల నుండి కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈసారి ప్రొసెషన్స్ కావచ్చు, ర్యాలీలు కావచ్చు పూర్తయిన తర్వాత ఏదైతే వన్స్
బిగ్ బాస్ పూర్తయిన తర్వాత విన్నర్ కావచ్చు లేకపోతే ఇతరులు బయటకు వచ్చి ఎక్కడ ప్రొసెషన్ తీయొద్దు, విజయోత్సవ ర్యాలీలు తీయొద్దు, అలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము అనేది పోలీసులు చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి యాక్టివిటీస్కి పాల్పడితేనే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అలాంటి యాక్టివిటీస్కి ఎక్కడ కూడా స్పేస్ లేకుండా చూడాలి అనేది పోలీసులు చెప్తున్నారు. లేకపోతే ఇదే టైంకి సరిగ్గా బిగ్ బాస్ 7 సీజన్ ఇదే టైంకి ఈ రోడ్ ఎక్కడ చూసినా కూడా జనసంద్రంగా ఉన్న సిచ్యువేషన్. దాంతోపాటు ముఖ్యంగా బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ ఇన్సిడెంట్ కూడా ఈ బిగ్ బాస్ అయిపోయింది, విన్నర్గా బయటకు వచ్చాడు, పోలీసులు ఇన్సిడెంట్ జరగకూడదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడతాయి అని భావించే పల్లవి ప్రశాంత్ పంపించేశారు. కానీ అతడు జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ నుండి ర్యాలీ చేసే ప్రయత్నం చేశాడు. సో అప్పుడు బస్సు అద్దాల ధ్వంసం కావచ్చు లేకపోతే ఇతర కొన్ని ప్రైవేట్ వెహికల్స్ సంబంధించి డ్యామేజ్ అవ్వడం కావచ్చు జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ కాకుండా చూడాలని అధికారులు భావిస్తున్న క్రమంలో వన్స్ విన్నర్ ఎవరైతే ఉంటారో విన్నర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అభిమానులు కావచ్చు ఎవరు కూడా లేకుండానే పోలీసులు ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా చర్యలు తీసుకున్నారు. సో ఈసారి కొంతవరకు ఇన్సిడెంట్స్ ఏం జరగవు అని చెప్పాలి, ఇన్సిడెంట్ ఫ్రీగానే ఈసారి ప్రశాంతంగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే అభిమానులు బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడుతుంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడితే దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి దానికి ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా ఈసారి చర్యలు తీసుకున్నారు పోలీసులు. సో ఇంకా కూడా పోలీసులు అటు రిజర్వ్ 3 ప్లాటూన్ సంబంధించిన టీమ్స్ రిజర్వ్డ్గా ఉన్నాయి అనేది పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి రోడ్ ఏదైతే ఉంటుందో కేవలం పోలీస్ అధికారులు, అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించిన స్టాఫ్, దాంతోపాటు ఐడి కార్డ్స్ ఎవరైతే చూపిస్తుంటారో వాళ్ళు మాత్రమే లోపల ఉన్న పరిస్థితి, మిగతా వాళ్ళు ఎవరు లోపలికి అనుమతి లేదు. సో మొత్తం రోడ్ అంతా ఫ్రీగా ఉంది. దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా చాలా ఎక్కువ ఈసారి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటు బిగ్ బాస్ సంబంధించిన నిర్వాహకులకి చాలా స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చారు. ఏది జరిగినా ఒకవేళ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటన్నిటికి కూడా మీరే బాధ్యత వహించాలి అంటూ నిర్వాహకులకు చెప్పిన క్రమంలో అటు ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు బౌన్సర్లని ఇతరేతర ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఏర్పడకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు ఈసారి తీసుకున్నారు. దాంతోపాటు ఇటు పోలీసులు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్ అట్ ది సేమ్ టైం ఇతర స్పెషల్ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగిన క్రమంలోనే ఈసారి అభిమానులు కావచ్చు లేకపోతే ఇతరేతర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సో ఈ బిగ్ బాస్ 8 సీజన్ సంబంధించి మాత్రము ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం ఏర్పడకుండా మాత్రం పోలీసులు చర్యలు తీసుకున్నామని చెప్పడంతో పాటు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ విన్నర్ బయటకు వచ్చిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కావచ్చు లేకపోతే ఇతరేతర యాక్టివిటీస్కి పాల్పడితే ఎక్కడ కూడా సహించేది లేదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాము అనేది మాత్రము పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కొంతవరకు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లోకి కొంతవరకు పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఇక్కడ లేదు, కాకపోతే మరి కాసేపట్లోనే విన్నర్ని అనౌన్స్ చేస్తారు కాబట్టి దాని తర్వాత కొంతవరకు ఈ సిచ్యువేషన్ మారే అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ గ్యాదరింగ్ కూడా కొంచెము స్టార్ట్ అవుతుంది. కానీ పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి అందరినీ కూడా పంపించి వేస్తున్న పరిస్థితి. ఇక్కడ కేవలము ఎవరైతే పోలీస్ అధికారులు దాంతోపాటు మీడియా పర్సన్స్ ఇతరేతరులు ఎవరు ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇది పీక్ టైమ్గా చెప్పాలి. గతంలో కూడా బిగ్ బాస్ సీజన్ 7 సంబంధించి మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాతనే గొడవ జరిగింది. సో దాన్ని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పీక్ టైం కాబట్టి ఈ పీక్ టైంలోనే జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించిన ఏదైతే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతల్ని పూర్తిగా కాపాడుతూ పూర్తిగా ప్రజలు ఎవరు ఇక్కడికి రాకుండా అంటే కామన్ పబ్లిక్ కావచ్చు పబ్లిక్తో పాటు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎవరు రాకుండా, ఎందుకంటే వాళ్ళు వస్తే కొంతవరకు నైట్ టైం న్యూసెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ఎక్కడ స్కోప్ లేకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అవే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ 2 జ్యుడిక్షన్ సంబంధించిన పోలీస్ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ దాంతోపాటు స్పెషల్ టీమ్స్ కూడా రంగంలో ఉండి పూర్తిగా పరిస్థితి ఎక్కడ చేయకుండా పూర్తిగా శాంతి భద్రతల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. గ్రూప్ 2 పరీక్షను సగం మంది అభ్యర్థులు రాయలేదు. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకుంటే దాదాపు 74% హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం పేపర్ 1 కో
2,57,981 మంది అభ్యర్థులు హాజరు కాగా దాదాపు 46% అటెండ్ అయ్యారు. మధ్యాహ్నం పేపర్ 2కు 2,55,490 మంది అభ్యర్థులు హాజరు కాగా దాదాపు 46% మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. ఉదయం రాసిన వారిలో 2,491 మంది పేపర్ 2 రాయకుండానే ఇంటి దారి పట్టారు. ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మృతి చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ హాస్పిటల్లో చేరిన జాకీర్ హుస్సేన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. వారం కిందట జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాకీర్ హుస్సేన్ మృతితో సంగీతం అభిమానులకు తీరని దుఃఖం మిగిలింది. 1951లో మహారాష్ట్ర ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తబలా వాద్యకారుడిగా ఖ్యాతికెక్కారు. జాకీర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తబలా వాయిద్యంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. జాకీర్ హుస్సేన్ 7 ఏళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం ప్రారంభించాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరేట్ డిగ్రీని పూర్తి చేశారు. జాకీర్ హుస్సేన్కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ను కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మృతి చెందారు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ హాస్పిటల్లో చేరిన జాకీర్ హుస్సేన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. వారం కిందట జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేర్పించినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. జాకీర్ హుస్సేన్ మృతితో సంగీతం అభిమానులకు తీరని దుఃఖం ముగిల్చినట్లయింది. 1951లో మహారాష్ట్ర ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తబలా వాద్యకారుడిగా ఖ్యాతికెక్కారు. జాకీర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తబలా వాయిద్యంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. జాకీర్ హుస్సేన్ 7 ఏళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం ప్రారంభించాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరేట్ డిగ్రీని పూర్తి చేశారు. జాకీర్ హుస్సేన్కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ను కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. మంచు కుటుంబంలో మరో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ జల్పల్లిలో జనరేటర్ విషయంలో వివాదం చెలరేగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. నిన్న రాత్రి కొందరు ఇంట్లో కరెంటు తొలగించి తన కుటుంబాన్ని హత్య చేసే కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుతుండగా కొందరు వచ్చి కరెంటు తీసేశారని ఆరోపించాడు మనోజ్. బర్త్డే పేరుతో ఇంట్లోకి వచ్చి జనరేటర్లో చక్కెర పోశారని ఆరోపించాడు మనోజ్. కరెంటు ఫిక్షన్ చేసి తనను తన ఫ్యామిలీని చంపే ప్రయత్నం జరిగిందన్నారు మనోజ్. వెంటనే భద్రత కల్పించాలని పోలీసులను కోరాడు. అల్లు అర్జున్ అరెస్టులో కుట్రకోణం ఉందని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లినప్పుడు మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. పోలీసులు చట్ట ప్రకారం హీరోపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం బీజేపీ నేతలకు తెలియదన్నారు. బోడుపల్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి కాలుకు ఫ్రాక్చర్ కావడంతో ఆమెను పరామర్శించారు మహేష్. అర్జున్ అరెస్ట్ ని కాంగ్రెస్ కుట్రకోణం అనే నాయకులు కొంత అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సినిమా థియేటర్ పోయినారు, ఒక బీద మహిళ చనిపోవడం జరిగింది, బాధాకరమైన విషయం. దాంట్లో పోలీసులు చట్ట ప్రకారం వారి మీద కేసు నమోదు చేశారు. కోర్టు పూర్వపరాలు ఆలోచించి బెయిల్ ఇవ్వడం జరిగింది. అదొక అంశం. కానీ చిత్రసీమ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్ళకి ఎవరు తెలియదు. వీళ్ళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు తెలియకపోవచ్చు. మర్రి చెన్నారెడ్డి గారు పుణ్యం వల్ల కదా ఆనాడు మద్రాసుకే పరిమితమైనటువంటి తెలంగాణ చిత్రసీమ, తెలుగు చిత్రసీమ హైదరాబాద్ ఎట్లా వచ్చింది? ఆనాడు ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు కానీ, వెంగళరావు గారు కానీ
ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు కానీ, ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా తోడ్పాటు వల్లే కదా ఇక్కడ స్టూడియోలు వెలిసినాయి. అన్నపూర్ణ స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో కానీ, భాగ్యనగర్ స్టూడియో కానీ, పద్మాలయ స్టూడియో కానీ, ఇవన్నిటి కూడా వెసులుబాటు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులది. ఇవాళ చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆదరించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. చిత్రసీమనే కాదు, కథానాయకులందరూ కూడా ఆదరించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా అసలు వాస్తవాలు తెలియకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేలా కృషి చేసిన వారిని ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఇందిరమ్మ సర్కార్ వచ్చి రాహుల్ గాంధీ మంచి స్థానంలో ఉండే విధంగా ప్రార్థనలు చేయాలని కోరారు. క్రైస్తవులకు ఇందిరమ్మ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ బాప్టిస్టు చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. 150 సంవత్సరాల చరిత్ర గల చర్చికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు పొంగులేటి. శ్రీనివాసరెడ్డి గారితో కుటుంబంతో ఇప్పుడు నిరంతరము తోడై ఉండును గాక. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చర్చికి ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వందనాలు. ఆనాడు క్రైస్తవ బిడ్డలు పూర్తిగా నాకు అండగా ఖమ్మం పార్లమెంటులో పూర్తి మద్దతు ఆనాడు నాకు తెలియజేశారు. అనేక ప్లాట్ఫామ్స్ మీద ఆ విషయాన్ని నేను పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు క్రైస్తవ సోదరులు చేసే కార్యక్రమాలు మీ గురించి గర్వంగా కూడా చెప్పుకుంటుంటారు. ప్రధానంగా విద్యకి, వైద్యానికి ఈ రాష్ట్రంలోనే కాదు, మన హైదరాబాద్లోనే కాదు, యావత్ దేశంలో ప్రపంచం మొత్తంలో కూడా అనేక క్రైస్తవ స్కూల్స్, హాస్పిటల్స్ ఉంటాయి. ఈ స్కూల్స్, హాస్పిటల్స్ లో ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు విద్యకి డబ్బు కోసం ప్రాధాన్యత ఇవ్వకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి నామినల్ ఛార్జెస్ తో కానీ లేకుంటే వితౌట్ ఛార్జెస్ తో కానీ చాలా స్కూళ్లు ఈనాడు అద్భుతంగా ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో స్కూళ్లు నడుస్తున్నాయని గర్వ. సీఎం రేవంత్ హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లు కూల్చాడు కానీ ఏడాదిలో ఒక్క ఇంటి నిర్మాణమైనా చేపట్టాడా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అల్లు అర్జున్ని అరెస్టు చేసి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ హిట్ వికెట్ అయ్యాడన్నారు. లగచర్లలోనూ రైతులని జైల్లో పెట్టి హిట్ వికెట్ అయ్యాడన్నారు హరీష్. రాహుల్ గాంధీకి రేవంత్ అపాయింట్మెంట్ ఇష్టం లేదన్నారు. అక్కడ కూడా రేవంత్ హిట్ వికెట్ అయ్యాడన్నారు. ఇక రేవంత్ పని అయిపోయిందని విమర్శించారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించారు హరీష్ రావు. తర్వాత కేసీఆర్ క్రికెట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమీన్పూర్తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్పూర్కి వచ్చేటోని 2001, 2004 ముచ్చట, అంటే 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. 10 ఏళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్పూర్కి వస్తే అక్క చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పుదురు. 10 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది సార్, 5 రోజులకు ఒక్కసారి నల్లొస్తుందని. కొంతమంది అయితే నీళ్లు లేవని ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోయింది అమీన్పూర్కే. గంత బాధ ఉండేది అమీన్పూర్లో. 500, 600, 1000 ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్. కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ గోసదిచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెలు చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు. నీ కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినా మా అమీన్పూర్లో అక్క చెల్లెల గోస తీర్చలే. కేసీఆర్ రాగానే 3 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క చెల్లెళ్ళు బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్. ఈ అమీన్పూర్లో చాలా గోస ఉండే. ఈ అమీన్పూర్ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ. గా రోడ్ ఎట్లుండే, నరకం ఉండే. బీరంగూడకెళ్ళి ఓఆర్ఆర్ దాకా 55 కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ మీకు సౌలభ్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ.